ఈ రోజైతే మనం విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాం. సంక్రాంతి ఫెస్టివల్కి ప్రయాణికులతో అసలు కిటకిటలు ఆడుతున్న మన విజయవాడ బస్ స్టాండ్ ఒకసారి చూడండి. అలాగే వాళ్ళు అసలు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఫెస్టివల్కి ప్రతి సంవత్సరం ఇలాగే వెళ్తారా ఏంటి అని పూర్తి వివరాలు వాళ్ళ మాటల్లోనే విందాం రండి. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు కవిత అండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మధుర వెళ్ళాలి. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇలాగే వెళ్తారా అమ్మ? లేదండి, పిల్లలు హాస్టల్లో తీసుకురావడానికి వెళ్తున్నా. ఓకే, ఫెస్టివల్ కోసం అని వెళ్తున్నారా? ఎన్ని అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 గంటలు పట్టిందండి, బస్సులు రావట్లేదు, ఇబ్బందిగా ఉంది. ఓకే, 2 అవర్స్ నుంచి అసలు ఒక్క బస్సు కూడా రాలేదమ్మా? రాలేదండి. సో ఈ ఇయర్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? గ్రాండ్గా మంచిగా చేసుకోవాలని పిల్లలతో. మదర్ వెళ్ళాలా 2 కానీ నేను చూస్తున్నాం. 2 అయితే 3 అయితే మేము వచ్చేసరికి మాకైతే తెలవట్లేదు. పిల్లలతో ఇబ్బంది పడిపోతున్నాం. అది చాలా దూరం నుంచి వస్తున్నాం మేము. అది మంచిలి పండగకి వెళ్తున్నారా? పిల్లలతో మంచిగా జరుపుకుందాని వెళ్తున్నాం మేము. అది మీ నేమ్? తేజస్వి. ఎక్కడికి వెళ్ళాలి? Madira. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 hours onwards we are waiting here. But buses are not available. We are suffering so much. అంటే లైక్ ఇక్కడ స్టడీ పర్పస్ వచ్చారా? Yes, we are studying into second year. ఓకే. On the occasion of Sankranti holidays, we are going to home. But buses are not available. We are suffering. ఓకే, సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? మా విలేజ్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సంక్రాంతి. సో ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ టు గో. ముగ్గులు పోటీలు, కోడి పందాలు, దట్ ఆల్ ఈవెంట్స్ ఐ లైక్ సో మచ్. సో ఇప్పుడు ఈ వెయిటింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా చికాగ్గా అనిపిస్తుంది. సో ఇరిటేటింగ్. తులసి అండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏలూరుకి వెళ్ళాలి. ఒంగోలు నుంచి ఇప్పటికి వచ్చి 3 గంటలన్నర అయింది. ఇంత మటుకు ఏమి లేదు అసలు. ఇప్పుడు కూడా ఇంకా ఖాళీ లేదు. ఇంకా 2 గంటలు పట్టేలా ఉంది. అంతే మేడం. మొత్తం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? 3 గంటలన్నర నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకా 2 గంటలైనా వచ్చేలా లేదు. ఏలూరుకి వెళ్ళాలి మేడం. ఓకే, సో పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నారు? అంతే మేడం, సొంత ఊరే అది. నేను ఒక 1 hour నుంచి వెయిట్ చేస్తున్నా అండి. విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళాలి. బస్సులు అసలు సరిగ్గా లేవు. లేడీస్ కోసం సపరేట్ బస్సులు కానీ అలాంటివి ఏం లేవు. ఒక బస్సు కోసం 1.5 hour పైన వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఫెస్టివల్? సో ఇది సెకండ్ టైం మాకు సంక్రాంతి. మా అత్తగారింటికి వెళ్తున్నాను, మా బాబు అమ్మ పాప వైఫ్తో కలిసి. సో సినిమాలు చూడడం, ఫ్యామిలీతో గడపడం అలాంటివి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. ఈ వెయిటింగ్ ఎలా అనిపిస్తుంది? ఫెస్టివల్ కోసం లైక్ ఎక్సైట్మెంట్గా ఉందా లేకపోతే ఇబ్బందిగా ఉందా? అంటే వెయిటింగ్ కొంతసేపు ఉంటుందండి, ఫెస్టివల్ టైం కాబట్టి. వెయిటింగ్ ఇస్ ఆల్వేస్ ఫ్రస్ట్రేటెడ్. సో కొంచెం వెయిట్ చేస్తే బస్ దొరుకుతుందేమో అనుకుంటున్నాను. సో బాగా ఎక్సైటెడ్ ఫర్ ఫెస్టివల్.